అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 13 నెలల నుంచి కూడా అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయింది. ఇక గతంలో మనకు ఒక 5 నెలలు మొత్తం కలిపి 13 నెలల పాటు కూడా ఈ కొత్త పెన్షన్ల మంజూరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 20వ తారీఖు నుంచే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది ఓపెన్ చేయబోతున్నారు. ఇక ఈ దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరు అర్హులు, అది కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా గ్రామ సభల్లోనే దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ గ్రామ సభల్లోనే అర్హుల జాబితాలు చదివి వినిపించి ఈ అర్హుల జాబితాలో ఏదైనా మనకు ఇబ్బందులు ఉంటే మీరు అక్కడే గ్రామ సభల్లోనే పరిష్కరించుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. ఇక ఈ కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఇక ఇప్పటికే జరుగుతున్నటువంటి వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి తాజా సమాచారం ఏంటి అనే పూర్తి సమాచారంతో మీ ముందుకైతే వచ్చాను. తప్పకుండా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోను 1 లేదా 2 నిమిషాలు మాత్రం చూస్తున్నారు. ఇలా చూడడం వల్ల మీకు ఏ సమాచారము కూడా అందుబాటులోకి రాదన్నమాట. అంటే మీరు తెలుసుకోలేరు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయాలి. ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీకు రావాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్ లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 13 నెలల నుంచి కూడా అంటే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు 5 నెలలు, అలాగే మన కూటమి ప్రభుత్వంలో 8 నెలలు, దాదాపు మనకు లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 13 నెలల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు మంజూరు కాక లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, మేము కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇంతకీ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా, అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపు 2 లక్షల పింఛన్ల పరిస్థితి ఏంటి అని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతూ ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది. ఇక రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కూడా గాడి తప్పింది. ఇక ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం సక్రమమైనటువంటి దారిలోకి తెస్తున్నాం. అన్ని శాఖలు అలాగే పనిచేస్తున్నాయి. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ అధికారులు సమయానికి రాలేదని కూడా, నా పాలనలో ఇలా ఉండకూడదు, మీరు సమయం అంటే సమయానికి మీరు వచ్చేయాలి, అంటే నేను వచ్చినటువంటి 10 నిమిషాలకు 15 నిమిషాలకు మీరు వస్తున్నారు మీటింగులకి, దీంట్లో అర్థం ఏంటి అని చెప్పి అధికారులను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అధికారులతో నిన్నటి రోజున నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది.
ఇక అన్ని పథకాలపైన కూడా ఆయన రివ్యూ చేశారు. ఈ పథకాలలో భాగంగా అతి ముఖ్యమైనది మనకు పెన్షన్లు, కొత్త పెన్షన్ల మంజూరు. ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకున్నటువంటి కొంతమంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం డిసెంబర్లోనే అవకాశం ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ లేట్ అయితే అయిందనమాట. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల అప్పట్లో వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో మనకు మొదటి కేబినెట్ మీటింగ్ అయిపోయింది. ఇక రెండో కేబినెట్ మీటింగ్ అనేది ఈ నెల 20వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రెండవ కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక ఈ రెండవ కేబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు. ఇక కొత్త అప్లికేషన్ అనేది ఆయన విడుదల చేస్తారు. ఇక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని మనకు కొత్త పింఛన్లకు గనక అప్లికేషన్ విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం అర్హత ఉన్న వారికి మాత్రమే పింఛన్లు ఇస్తారు. ఇక దీనికంటే ముందే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ల తనిఖీని ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొన్ని లక్షల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో ఈ వికలాంగుల పింఛన్లను తనిఖీ చేపట్టినటువంటి ఏపీ ప్రభుత్వం కొన్ని లక్షల మంది అనర్హులను అయితే గుర్తిస్తోంది. దాదాపు మనకు 15,000 రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి వారు, 10,000 రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి వారిలో తక్కువ మంది అనర్హులు ఉంటే దాదాపు 8 లక్షల పింఛన్లు తీసుకుంటున్నటువంటి 6,000 రూపాయలు 8 లక్షల మంది తీసుకుంటున్నారట ఈ 6,000 రూపాయల పింఛను. ఇక 8 లక్షల మందిలో చాలా వరకు కూడా అనర్హులు ఉన్నారని, వికలాంగత్వం లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు వీరి పింఛన్లన్నీ కూడా తనిఖీ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇక గత నెలలో కూడా మనకు దాదాపు 18,037 మందిని అనర్హులుగా గుర్తించి అటువంటి వారి పింఛన్లను అయితే నిలుపుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లను భారీగా పెంచడం జరిగింది. ఆయన ఎప్పుడైతే పింఛన్లను పెంచారో మనకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక పింఛన్లను అయితే పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 25 కేటగిరీల కింద మనకు ప్రతి కేటగిరీ పింఛన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ మనందరికీ కూడా మనకు పెన్షన్ల రూపంలో వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వీళ్ళందరికీ కూడా వికలాంగులకు కానీ మేలు చేస్తూ ఉందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ సదరం క్యాంపులను కూడా నిలిపివేయడం జరిగింది. దాదాపు ఇప్పటి 2 నెలల నుంచి కూడా మనకు సదరం సర్టిఫికెట్ల జారీ అనేది నిలిపివేశారనమాట. ఎందుకంటే ఈ వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోయిన తర్వాతనే మనకు ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ తనిఖీల ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ తనిఖీల్లో నోటీసులు తీసుకొని వారు, అలాగే పరీక్షలకు హాజరు కాని వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్లు అనేటివి తొలగిస్తూ ఉన్నారనమాట. వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్ రాదు. గత నెలలో ఇదే జరిగింది. దాదాపు 18,000 మందికి పెన్షన్ అయితే ఎగిరిపోయింది, రద్దయిపోయింది అనమాట. ఇక ఈ నెలలో కూడా పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెలలో పింఛన్ల తనిఖీలు పూర్తయిన తర్వాత మనకు మరి ఎంతమందికి అనర్హులుగా వస్తారో ప్రభుత్వం అయితే లెక్కలు తేలుస్తూ ఉంది. ఇక నోటీసులు తీసుకుని మీరు జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అధికారుల చేత మళ్ళీ కూడా మీరు తనిఖీలు చేయించుకుంటే మీ పెన్షన్ ఉంటుందా ఉండదా అనేది అక్కడే అధికారులు నిర్ధారించడం జరుగుతుందన్నమాట. కాబట్టి పింఛన్ల తనిఖీకి మీరు తప్పకుండా నోటీసు తీసుకున్న వెంటనే కూడా మీరు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో మీకు పింఛన్ అయితే ఇవ్వరు. అలాగే పింఛను ఎవరైనా సరే ఈ నెలలో పింఛన్ తీసుకోలేకపోయి ఉంటే ఈ ఫిబ్రవరి నెలలో మీరు మార్చిలో 2 నెలల పెన్షన్ తీసుకోవచ్చు. కొంతమంది అలాగే వెళ్ళిపోతున్నారంట. అంటే మార్చిలో పెన్షన్ 1 నెల పెన్షనే కదా వస్తుందని 1 నెల పెన్షన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ముందు నెల పెన్షన్ ఎందుకు ఇస్తారని కొంతమందికి తెలియట్లేదు. ఇంకా మీకు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 నెలల పింఛన్ను నేను ఒకేసారి ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే, ఒకవేళ మార్చిలో కూడా మీరు పెన్షన్ తీసుకోలేకపోతే ఏప్రిల్లో మీరు ఫిబ్రవరి పింఛను, మార్చి పింఛను, ఏప్రిల్ పింఛను 3 నెలల పింఛన్ ఇచ్చేటువంటి అధికారుని అడిగి మీరు తీసుకోండి. 1 నెల ఇస్తే మాకు 3 నెలల పింఛన్ ఇవ్వండి అని చెప్పి అడిగి మరీ తీసుకోండి. ఇది కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. మీరు ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోతే 3 నెలల వరకు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మార్చి నెలకు సంబంధించి మనకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. అంటే గత ఎన్నికల కంటే ముందు దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని పింఛన్ అంతా కూడా అప్రూవల్ అయిపోయి ఇక పంపిణీ కోసం అంటే పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా. వారికి గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రుల కమిటీ వేస్తాం, ఈ మంత్రులు ఆ యొక్క పింఛన్దారుల దరఖాస్తులన్నీ కూడా మరొకసారి పరిశీలిస్తారు. వారిలో అర్హత ఉన్న వారందరినీ కూడా ఫైనల్ చేసి
మంత్రుల నిర్ణయం మేరకు, మంత్రుల కమిటీ నిర్ణయం మేరకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా పింఛన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారనమాట. ఇక వారితో పాటుగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ నెల 20వ తారీఖునటువంటి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులకు భారీ శుభవార్త చెప్పి మీకు అందరికీ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మిగతావన్నీ కూడా మీరు సపరేట్ గా ఒక ప్రూఫ్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీకు ఉంటే తప్పకుండా మీకు యొక్క పింఛన్కు మీరు వెంటనే కూడా అప్లై చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడ్డాయి. ఇక వాయిదా ఉండదని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. నువ్వు గతంలో కూడా ఎన్నో వీడియోల్లో చెప్పావు పింఛన్కు ఈ నెలలో అయినా అవకాశం ఇస్తారని చాలా మంది అడిగారు. కానీ అది మన చేతిలో ఉండదు. ప్రభుత్వం ఇవ్వచ్చు, మళ్ళీ కూడా వాయిదా వేయచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే అప్డేట్ ను చెప్పడం వరకు నా బాధ్యత, ఇక అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు 20వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారని, కొన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నారని కూడా మనకు సమాచారం అందింది. కాబట్టి మీకోసం అయితే నేను అప్డేట్ తీసుకొచ్చాను. దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను చూస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.